ఇంటికొచ్చిన వివేక్తో చక్రి నా కజిన్ అని చెప్పిన మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరగబోతుందో ముందుగానే మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మహాలక్ష్మి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చక్రి దారిలో మహాలక్ష్మిని చూసి తన కోసం ఆగుతాడు. అప్పుడు మహాలక్ష్మి, నా ఆఫీస్ అయిపోయింది, నేను కొంచెం నీతో మాట్లాడాలి అంటుంది. అప్పుడు చక్రి, చెప్పండి అని అడుగుతాడు. ఇక్కడ కాదు, ఏదైనా షాప్కి వెళ్ళి అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుందాం అని అంటుంది. చక్రి ఎంతో ఆనందపడతాడు మహాలక్ష్మి తనతో చక్కగా మాట్లాడుతుందని. అయితే ఇద్దరు కలిసి ఒక షాప్కి వెళ్ళి కూర్చొని జ్యూస్ ఆర్డర్ చేసుకొని తాగుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి, చక్రి మీకుతో ఒక విషయం చెప్పాలి అంటుంది. అప్పుడు చక్రి, చెప్పండి, ఏంటా విషయం, చెప్తానన్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి, అంటే నాకు డివోర్స్ కావాలి అంటుంది. అప్పుడు చక్రి గుండెల్లో పెద్ద పిడుగు పడినంత పని అవుతుంది. అప్పుడు చక్రి, అదేంటండి అని అడుగుతాడు. అంటే మన ఇద్దరికి పెళ్ళి అఫీషియల్గా ఏం అవ్వలేదు కదా, ఏదో అలా చేసేసుకున్నాం అంతే. అసలు మనది పెళ్ళని నేను అనుకోవట్లేదు, అందుకని డివోర్స్ కూడా కావాలి, ప్లీజ్ చక్రి ఏమనుకోకండి, నాకు డివోర్స్ ఇచ్చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది. అయితే చక్రి లోపల చాలా చాలా బాధపడతాడు, కానీ పైకి నవ్వుతూ సరే అండి, సరే అంటాడు. అయితే మనం లాయర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతుంది. సరే అండి, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటాడు చక్రి. ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మహాలక్ష్మి క్యారేజ్ బాక్స్ పెద్దికి ఇచ్చేసి, సరే పెద్ది, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, అప్పుడు డైరెక్ట్గా భోంచేసేస్తాను అంటుంది. సరే అమ్మా అంటాడు పెద్ది. ఆ తర్వాత మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి కన్నా, అన్నయ్య వదిన చూడండి ఎంత హ్యాపీగా ఉందో, నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అంటాడు. అప్పుడు చక్రి, హ్యాపీగా ఉందా, నా గుండెల్లో బాంబే పడింది అంటాడు చక్రి. ఏమైందన్నయ్య అంటే, ఏం లేదులే అంటాడు. అప్పుడు పెద్ది, అయ్యో ఏమైందిరా, ఒంట్లో ఏమైనా బాగాలేదా చెప్పు అంటాడు. అచ్చిచ్చి అదేం లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను అంటాడు చక్రి. అంటే ఏం లేదన్నయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకనే కొంచెం నీరసంగా అనిపించి ఇలా డల్గా ఉన్నానన్నయ్య అంటాడు చక్రి. అయితే కరెక్ట్గా అప్పుడే మహాలక్ష్మి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఏమా అంటే, ఆఫీస్ వాళ్ళు కొంతమంది మన ఇల్లు చూడడానికి వస్తారంట పెద్ది, అందుకని సరే అని రమ్మన్నాను, పర్వాలేదా అని అడుగుతుంది. అయ్యో అదేముందమ్మా, చక్కగా రమ్మను అని అంటారు పెద్ది. అప్పుడు కన్నా, ఏంటి వదిన, ఏమైనా విశేషమా అని అడుగుతాడు. అప్పుడు కేశవ, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ఒక్కసారి ఇల్లు చూసావా ఎలా ఉందో, వీళ్ళు ఆఫీస్లో వాళ్ళు వస్తారంటే ఇంకేమైనా ఉందో, ఏమనుకుంటారు ఇల్లుని చూసి అని అంటాడు కేశవ. అప్పుడు మహాలక్ష్మి, మీరందరూ ఏమీ వరీ అవ్వద్దు, వాళ్ళు వచ్చేది ఈ ఇంటి స్ట్రక్చర్, బిల్డింగ్ అసలు ఎప్పుడు కట్టారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్నీ చెక్ చేసుకోవడం కోసం ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకోవడం కోసం ఒకసారి ఇంటికి వచ్చి ఇవంతా చూసేసి వెళ్తా అన్నారు, మీరు ఏమీ భయపడకండి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు, డివోర్స్ అని అడిగి ఎంత కూల్గా ఉన్నావు, నాకేమో బుర్ర పనే చేయట్లేదు, ఎంత బాధ అనిపిస్తుందో, ఏమైనా అర్థమవుతుందా నీకు అనుకుంటాడు. ఏం చేయమంటారు పెద్ది, తీసుకురమ్మన్నా వాళ్ళని రమ్మని చెప్పనా అని అడుగుతున్నా. పర్వాలేదమ్మా రమ్మని చెప్పు, ఏమైనా భోజనం చేయాలా, ఏం వండాలో చెప్పు అని అడుగుతుంది. అయ్యయ్యో అది అలాంటిది ఏమీ లేదు పెద్ది, జస్ట్ వాళ్ళు చూసి వెళ్ళిపోవడానికే వస్తున్నారు, భోజనం చేయడానికి ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి అంటుంది మహాలక్ష్మి. సరే పెద్ది అని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి కన్నా దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే చక్రి మహాలక్ష్మి వైపు ఎంతో ప్రేమగా చూస్తాడు, ఎందుకు తిని ఇలా చేసింది అని చెప్పేసి. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ పడుకుంటారు. వరుసగా నలుగురు అన్న తమ్ముళ్ళు పడుకొని ఉంటారు. అప్పుడు కేశవ మరియు కన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చక్రి, మీరు ఆపండ్రా గోల, ఏంటా సోదంతా వాక్కుంటూ ఉంటారు, పడుకోండి కళ్ళు మూసుకొని, తలకాయ నొప్పిగా ఉంది నాకు అంటాడు. ఏమైందన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు కన్న. అప్పుడు పెద్ది, అరే పాపం వాడు పొద్దునే చెప్పాడు కదరా పాపం తలకాయ నొప్పిగా ఉందని, మళ్ళీ పదే పదే అదే మాట అడుగుతావేంటి, పోనీ ఏమైనా మాత్ర ఇవ్వనా అని అడుగుతాడు పెద్ది చక్రిని. చక్రి అప్పుడు నాకేం వద్దన్నయ్య వదిలేసే అంటాడు. కన్నా అనే మాటలకి చక్రి కన్నా మీద అరుస్తాడు. అప్పుడు పెద్ది, ఒరే నువ్వేమైనా చెప్తేనే కదరా మాకు తెలిసేది, ఏమైంది అని చెప్పేసి లైట్లు వేస్తాడు పెద్ది లేచి కూర్చొని. నలుగురు అలా రౌండ్గా కూర్చొని ఉంటారు. అప్పుడు పెద్ది, ఇప్పుడు చెప్పరా ఏమైంది, అసలు ఎందుకు అలా ఉన్నావు పొద్దున్నుంచి అని అడుగుతాడు. ఆ మహాలక్ష్మి గారు ఏమడిగారో తెలుసా, నన్ను డివోర్స్ ఇవ్వమని అడుగుతున్నారు అని అనగానే ముగ్గురు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇలా ఉండిపోతారు.
అప్పుడు పెద్ది, "ఏం చెప్తున్నావురా? నాకేం అర్థం కావట్లేదు" అని అడుగుతాడు. "డివోర్స్ అన్నయ్య, డివోర్స్, విడాకులు అడుగుతుంది నన్ను." అప్పుడు కేశవ, "అదేంటి ఇంత సడన్గా డివోర్స్ అడగడం ఏంటి?" అని అడుగుతాడు. అప్పుడు, "మేడం కంట పెళ్ళి కూడా పెళ్ళైనట్టు కాదంట, ఏదో బొమ్మ పెళ్ళి చేసుకున్నట్టంట, తెలుసా నీకు?" అని అడుగుతుంది. ఇంకా డివోర్స్ ఏముంది, డివోర్స్కి అయితే మొత్తానికి చాలా క్యాజువల్గా అడిగేసింది అని అంటాడు చక్రి కేశవతో. ఇదంతా విన్న కన్నా, "అన్నయ్య అంటే వదిన వెళ్ళిపోతుందా ఏంటి?" అని అడుగుతాడు. అయితే అప్పుడు చక్రి, "అబ్బా సూపర్ రా సూపర్" అని క్లాప్స్ కొట్టి, "నా డివోర్స్ కంటే ఆవిడ వెళ్ళిపోవడం నీకు అంత ఇంపార్టెంట్ అయిపోయింది, నా డివోర్స్ గురించి నీకు అసలు పట్టింపే లేదా" అని అడుగుతాడు. ఆ మాటలకి అందరూ అలా ఉండిపోతారు. అయితే తర్వాత చక్రి అంటాడు, "మీ అందరికీ నా గురించి తెలీదు, నాకు ప్రేమించడం వచ్చు, ప్రేమను పొందడం వచ్చు, కాకపోతే ఏంటో బయటికి చూపించుకోలేను నేను, నా ముఖమే అంత" అని బాధపడతాడు చక్రి. సర్లే ఇంక పడుకోండి అందరూ అని చెప్పేసి అందరూ పడుకుంటే అప్పుడు కన్నా, "అన్నయ్య" అని పిలుస్తాడు చక్రిని. "నువ్వు బాధపడకరా, మీ వదిన ఏమి ఎక్కడికి వెళ్ళిపోదులే, డివోర్సే అడిగింది అంతే, ఇంకంతకు మించి ఏం కాదులే, అది ఎక్కడికి వెళ్ళిపోదు, నువ్వు ఏం బాధపడకు సరేనా" అని అడుగుతాడు. అప్పుడు ముసుగేసేసుకొని పడుకుంటే మళ్ళీ కన్నా అన్నయ్య అంటే, "ఒరే ఎక్కడికి వెళ్ళదురా, కావాలంటే నేను పోతాను రా, పడుకోరా" అంటాడు చక్రి. తర్వాత రోజు ఆఫీస్ వాళ్ళు వస్తారని మహాలక్ష్మి చెప్పడంతో ఇల్లంతా శుభ్రం చేసి దేవుడికి పూజ చేసుకొని రెడీగా ఉంటాడు పెద్ది. అప్పుడు చక్రి, "ఏంటన్నయ్య ఇంత కష్టపడిపోతున్నావు?" "ఏంటో అందరూ మహాలక్ష్మి కోసమే, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు" అని అంటాడు చక్రి. అప్పుడు కేశవ, "అన్నయ్య వాడు అలాగే వాగుతూ ఉంటాడు, ఎందుకన్నయ్య ఇల్లంతా ఇంత నీట్గా చక్కబెట్టేశావు, ఏమైంది" అని ఉంటాడు కేశవ. అప్పుడు పెద్ది, "అంటే అదేం లేదురా, నిన్న మహాలక్ష్మి చెప్పింది కదా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు వస్తారని, అందుకని ఇల్లంతా శుభ్రం చేసి పెడుతున్నాను, అప్పుడు వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది కదా అందుకని" అంటాడు పెద్ది. అప్పుడు చక్రి, "అబ్బబ్బా అయ్యో మర్చిపోయాను అన్నయ్య, నేను బయటకు వెళ్ళి కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకురానా, బాగుంటుందేమో వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి" అంటాడు చక్రి. అప్పుడు పెద్ది, "వద్దొద్దురా, నేను అన్ని ఏర్పాట్లు చేశాను, వాళ్ళు వచ్చాక వాళ్ళు తినడానికి అన్ని ఏర్పాట్లు చేశాను" అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కారు వచ్చి వాళ్ళ గుమ్మం ముందు ఆగుతుంది. అప్పుడు వివేక్, మహాలక్ష్మి అలాగే వాళ్ళ కొలీగ్స్ అందరూ పెద్ది వాళ్ళ ఇంటికి వస్తారు. పెద్ది వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి, "ఇదిగో ఇది ఈయన పేరు మాధవ, ఈయనేమో చక్రి, ఆయన కన్నా, ఆయనేమో కేశవ" అని పరిచయం చేస్తుంది వివేక్కి. పరిచయం చేసుకున్నాక లోపలికి వెళ్ళి మొత్తం గోడలన్నీ చెక్ చేస్తూ ఉంటారు. "ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టింది" అని అడుగుతాడు వివేక్. అప్పుడు చక్రి, "ఇది 100 సంవత్సరాలకు మించి ఎక్కువే కట్టిన గుర్తు" అని చెప్పేసి అంటాడు. అప్పుడు మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్కి డౌట్ వస్తుంది. "అవును ఇతను మీ రిలేటివే కదా, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి" అని చక్రి వైపు చూసి మహాలక్ష్మిని అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి ఆలోచించుకుని, "తిను మా కజిన్" అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఆ మాట వినగానే చక్రి మొహం మాడిపోతూ ఉంటుంది. అప్పుడు చక్రి మనసులో అనుకుంటాడు, "అదేంటి కజినా ఛీ" అని చెప్పేసి చాలా బాధపడతాడు చక్రి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చక్రి ఎందుకని అంత బాధపడుతూ ఉంటాడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.